10 ఏళ్ల క్రితం భూమిగాడి గురించి ఎవ్వడికి తెలియదు. ఈరోజు 30% 40% ఇస్తేనే వ్యాపారం చేయగలమనే స్థాయికి ఎదిగాడు. మీరంతా వాణ్ణి చూస్తేనే వణుకుతారు, కానీ నేను వాడి గొంతు కోస్తాను. భూమిని చూసి బుసగొట్టిన ఎంతో మంది కాకులకి గద్దలకి ఎరైపోయారు. నిన్నెలా నమ్మమంటావు శంకర్? నేను బుసగొట్టేవాణ్ణి కాదయ్యా, కాటేసేవాణ్ణి. మీరు ఓకే అనండి చాలు, ఆణ్ణి నేనేసేస్తాను. మీ ప్రాణానికి వ్యాపారానికి నేను గ్యారంటీ. అన్నా భూమి వస్తున్నారన్నా. సారీ, కొంచెం లేట్ అయింది. నించున్నారే, కూర్చోండి. ఇప్పుడు మాట్లాడు శంకర్. అరే, ఇందాక నీ మాటలు ఇంటి వరకు వినిపించాయి, ఇప్పుడు కుక్కిని పెన్లా అయిపోయావు. మాట్లాడు. గొంతు కోస్తావా? మీకు 2 ఆప్షన్లు ఇస్తాను. 1, నా అండతో వ్యాపారం చేయడం. 2, నా చేతుల్లో చావడం. ఈ రెండిట్లో ఏది జరగాలో మీరే నిర్ణయించుకోండి. ఎవరు ఎలా చేస్తే నీకెందుకే? డెత్ సర్టిఫికేట్ అడిగితే ఇవ్వడం మానేసి పోలీస్ స్టేషన్ కెళ్ళి కంప్లైంట్ చేస్తావా? ఈ ఊళ్ళో నువ్వు ఒక్కతివే డాక్టరా? ఈ న్యూస్ బయటకు వచ్చేలోగా నీకు డెత్ సర్టిఫికేట్ నన్ను తీసుకోమంటావా? చూస్తారంట్రా, వాడెవడో వెతకండ్రా. ఎవడా వాడు? రుద్రరా?
ఫారెన్సిక్స్ వచ్చేసారా? సార్, వీడి పేరు శశి. నార్త్ వైజాగ్ లో పెద్ద డ్రగ్ డీలర్ సార్. భూమి తాలూకు మనిషి సార్. నా మొగుడు చావు కారణమైన ఏ ఒక్కరిని వదలకు. నీ తమ్ముడిని తెలిసి ఆయన్ని లేపేశారు. రే, శశిని లేపేసిన వాడిని 24 గంటలు నేను లేపేయాలి. ఎక్కడ రావాడు? వేసుకున్నారు, సోఫాలో తొంగున్నారు. వాళ్ళు చెక్కండి. మామా, ఆఫీసర్ మందుతో వచ్చాడు చూసావా? నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోతే నాతో ఎవరు ఆడుకుంటారా? తల్లికి దగ్గ కొడుకు. పిల్లాడు ఆకతాయితనంగా ఉన్నాడనుకోకండి, మన కుటుంబ భారాన్ని వాడే మోస్తాడు. ఏమండి, మర్చిపోయారా? అవును, మర్చిపోయాను, అందుకే వెతుకుతున్నాను. ఇవాళ ఏ రోజు? నాకు తలనొప్పి తెచ్చిపెట్టే రోజు. దేవరాజు, ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? ఇవాళ మన పెళ్లి రోజు, మర్చిపోయారా? అయ్యయ్యో, అది ఈ డాక్యుమెంట్ కనపడటం లేదా టెన్షన్ లో. సారీ. నన్ను ఆశీర్వదించండి. ఇంతకాలం నన్ను భరించినందుకు నీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్. ఏంట్రా పట్టు పగిలి రొమాన్స్ ఏంటి? చిచి, ఈ రోజు మా పెళ్లి రోజు. అమ్మ నా దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. నేను తనతో మనసు విప్పి. అర్థమైంది. పెళ్లి రోజు గుంజేయాల్సిందే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పిల్ల పాపలతో 100 ఏళ్ళు చల్లగా ఉండండి. ఖచ్చితంగా చల్లగా ఉంటారు. ఐ లవ్ యూ డాడ్. తిన్నగా విషయానికి రా. ఏం కావాలి? ఎంత కావాలి? ఎప్పుడు 2000 ఇస్తారు, 10,000 ఎక్స్ట్రాగా. 10,000 ఎందుకురా? అమ్మ నాన్నకి పెళ్లి రోజు ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వద్దా? ఏరా, మా పెళ్లి రోజుకి మీ ఫ్రెండ్స్ కి ఎందుకురా పార్టీ? రోజు ఓ కారణం కావాలి, వాడు ఇదే కారణం. ఓ, అమ్మా నాన్నల పెళ్లి రోజును ఓ కారణంగా వాడుకుంటున్నా. ప్లీజ్ నాన్న, అమ్మా 5 పెగ్గులు ఎక్కడ పెట్టారో తెలుసు, కానీ వెతుకుతూ ఉంటారు. ఇక్కడ ఉంది. తెలియనట్టు భలే యాక్ట్ చేస్తారన్న మీరు, ఏదో డబ్బులు లేనట్టు. పై పాకెట్లో దాచారా? ఇది అడుక్కునేవాడికి. ఇదిగోండి, తిట్టుకోకుండా ఇవ్వండి. ఇవ్వండి. ఎంజాయ్. థ్యాంక్ యూ. దేవరాజు, ఇప్పుడేంటి? ఇవాళ మీ వెడ్డింగ్ డే. అవును. నేనేమో బయటికి వెళ్తున్నాను. సరే. ఇంట్లో మీరిద్దరు మాత్రమే ఉంటారు. పిచ్చ రొమాన్సే కదా. కొడుకు మాట్లాడి ఏంటి వీడు? ఈ రోజు పెళ్లి రోజు నువ్వు గుర్తు చేశావు. మన అబ్బాయి చెప్పినట్టు మన ఇద్దరం నా బంగారం. చంపేస్తాను నిన్ను. ఎటు పోయింది పిల్లి? ఇటేగా వచ్చింది. ఫైలు ఓ మాట కన్నా దేవరాజు మొదలెట్టేసావా?